తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తన స్వగృహంలో జువ్వాడి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలోని రైతాంగానికి అందించే ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరుతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి మిగతా విద్యుత్తును పక్కదారి మళ్లించి వేలాది కోట్ల రూపాయల దుర్వినియోగానికి అవినీతి కుంభకోణానికి పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ సత్యనారాయణ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాలలో మన పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ మంత్రి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వారు మాట్లాడింది 3 గంటల కరెంటు గురించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోంది. రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 to 8 అవర్స్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 గంటల కరెంట్ ఇచ్చింది, బ్యాలెన్స్ 24 గంటలు అని చెప్తూ 24 గంటలు ఎక్కడ రావడం లేదు. 24 గంటలు అనేది ఎక్కడ రావడం లేదు. అది రైతుల బుక్స్ను కూడా, ఏదైతే సబ్స్టేషన్లో ఉన్న బుక్స్ను కూడా మాయం చేయడం జరిగింది. కొంతమంది రైతులకు ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి గ్రామాలల్లో, ఈ టైం నుంచి 3 ఫేస్ వస్తుంది, ఈ టైంను మ్యాక్సిమం 9 నుంచి 11 గంటల మధ్యనే కరెంట్ రావడం జరుగుతుంది. 24 గంటలని వీరు చెప్పి దాన్ని వీళ్ళు 24 గంటలు ఇస్తున్నామని చెప్పి కమిషన్లు తీసుకుంటున్నారు. దానిలో డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అన్న మ్యాటర్ను వీళ్ళు వక్రీకరించి 3 గంటలని చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష పౌరుడు ధర్నా చేస్తాడు, కానీ అధికార పక్షం వాళ్ళు ధర్నా చేస్తాడు విచిత్రంగా ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారు మంచి పేరు తెచ్చుకొని ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ లేనిపోని మాటలు చెప్తూ తెలంగాణ ఇచ్చినట్టు మళ్ళీ నిన్న రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఆయన రాసిస్తేనే ఏదో చదువుతాడు అని మాట్లాడడం జరిగింది. తెలంగాణ సాధించినప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా అమరులు అయినరా? అదే రాహుల్ గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి నానమ్మ, ఇవాళ నానమ్మ దేశం విభజన కాకుండా ఆమె తూటాలకు బలైంది. ఇవాళ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు బాంబు బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. అటువంటి నాయకునికి ఏం తెలియదని మీరు మాట్లాడతారు. ఎంత ఏమైన చర్య! ఈ విధంగా మాట్లాడు సమంజసం కాదు. రాహుల్ గాంధీ మీద మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో కాలంలో